అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నేను అడిగిన ప్రశ్నకు వారు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు 51,277 కోట్లని చెప్పారు. అఫ్ కోర్స్ ఈరోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్లో ఈరోజు కలిపితే ఇంకో 3,000 కోట్లు పెరిగింది. ఆల్రెడీ ఇంతకుముందే 2003వ తారీఖు 5వ తారీఖు తీసుకున్నారు. ఇవాళతో కలిపితే ఇంకో 1000 పెరిగింది. 55,277 కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు. కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 కోట్లు తీసుకున్నారు. 10,099 కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే 1,27,208 కోట్లు. ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు 1,27,208 కోట్లు. 5 ఏళ్లకు మనం లెక్క కడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష 6,36,040 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇకపోతే అధ్యక్ష ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైట్ పేపర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వైట్ పేపర్ బుక్ కూడా తెచ్చాను అధ్యక్ష. ఇది వైట్ పేపర్. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు ఈ సభలో పెట్టిన పేపర్. దీని ఆధారంగా నేను పోయినసారి బడ్జెట్ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో 671 అని ఒకరంటారు, 7 లక్షల కోట్లని ఒకరంటారు, 711 అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్. ఒకరోజు స్పెషల్గా డిబేట్ పెడతారా పెట్టండి, లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి. ఐ వాంట్ టు ప్రూవ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. గతంలో గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది, హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు. వీడియో కూడా ఉంది, కావాలంటే పంపిస్తాను. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఏడాది అయింది, హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే అనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు రాష్ట్ర ప్రజలకు కూడా ఈ 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా అధ్యక్ష. ఆర్బీఐ కంటే గొప్ప వాళ్ళు అయితే ఉండరు అధ్యక్ష. ఇన్ఫాక్ట్ అధ్యక్ష ఈ 4,17,496 కోట్లలో కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4-5 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. 2 వరుస కరోనా సంవత్సరాలు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్పుడు మొత్తం దేశం యొక్క ఎకానమీ అతలాకుతలమైంది. మీరు రాష్ట్రాలు 1.75% అదనంగా అప్పులు తీసుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల మనము తీసుకున్నటువంటి అప్పులు కూడా ఉన్నాయి. ఇది కాకుండా ఉదయ్ స్కీమ్ ద్వారా సార్ లెట్ మీ కంప్లీట్, ఆ తర్వాత అని చెప్పమనండి. లెట్ మీ కంప్లీట్. స్పీకర్ సార్, హరీష్ రావు గారు సభలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా అని చెప్తా ఉన్నారు. వారికి అన్ని రూల్స్ తెలుసు, నిబంధనలు అన్నీ తెలుసు. క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ను అడుగుతారు, సమాధానం చెప్తాం. క్వశ్చన్ ఉంటుంది కానీ వారు షార్ట్ డిస్కషన్ లాగా ఉపన్యాసం చెప్పుకుంటూ పోతా ఉన్నారు. మరి వారికి అనుభవం లేకనా, కావాలని సభను తప్పుదోవ పట్టించడం కోసం చేసే ప్రయత్నమా? మీరు అడిగారు, ఈ అప్పుల పైన మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, గోబల్స్ ప్రచారం చేస్తున్నాం, ఏదంటే సభలో చర్చ పెట్టండి. ఎస్, మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టా మీరు చేసిన తప్పులు అన్నింటినీ. మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేం అభ్యంతరం లేదండి. మేము అసలు పూర్తిగా ఈ సభకి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంట్ ఇది. ఏది దాచుకోవాలని ప్రయత్నం చేయాలి మీలాగా. సో మీరు వాళ్ళ చర్చ పెడదామన్నా ఫైన్, షార్ట్ డిస్కషన్కి వీఆర్ రెడీ. మీరు ఏదో ఏ ఫామ్లో ఇస్తారో ఇవ్వండి, గౌరవ సభాపతి గారికి ఇవ్వండి, వారి అనుమతితో వారు ఇస్తే టైం ఇస్తే వీఆర్ రెడీ టు డిబేట్ సార్. అంతేగాని ప్రశ్నలంతా వదిలిపెట్టి మొత్తం పాత కథలన్నీ చెప్పుకుంటూ వారి చరిత్ర అంతా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అది వినటానికి మేము ఈ ప్రశ్న
క్వశ్చన్ అవర్ ఇట్లా వేస్ట్ చేయొద్దు అధ్యక్ష. రెండు విషయాలు సార్, ఎవరు భుజాలు తడుముకుంటున్నారో స్పష్టంగా అర్థమైంది, ప్రజలైతే చూస్తున్నారు. అయితే 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 గౌరవ డిప్యూటీ స్పీకర్ గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. ప్రివిలేజ్ మోషన్ ఆన్ హానరబుల్ డిప్యూటీ సీఎం వి హావ్ గివెన్ సార్. దట్ ప్రివిలేజ్ మోషన్ ఇస్ పెండింగ్. సార్ సభ మళ్ళీ సభను కూడా మళ్ళీ తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష. మళ్ళీ తప్పుదో పట్టించిన అంటే లేస్తే సత్యదూరమైన మాటలు మాట్లాడటం తప్ప వాస్తవాలు మాట్లాడితే తల పగిలిపోతారు అని ఏమైనా శాపం ఉందని నా అనుమానం అధ్యక్ష. వీళ్ళకి అస్సలు వాస్తవాలు మాట్లాడరు అధ్యక్ష, అన్ని సత్యదూరాన్ని. ఏంది ప్రివిలేజ్ మోషన్? మీరు ఆ ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది అధ్యక్ష. వీళ్ళు ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా సభా నిబంధనల గురించి, సభా నియమాల గురించి? దేనికి ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష? దేనికి? నిన్న చూపించాను నేను అధ్యక్ష. రూల్స్ బుక్ వాళ్ళ హయాంలో తయారు చేసింది. పాత రూల్స్ బుక్ అన్నిటిని కూడా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా రూల్స్ బుక్ అంతా తయారు చేసుకొని సభలు పెట్టి ఆ రూల్స్ బుక్లో ఏం చూపించారు అధ్యక్ష? స్పష్టంగా ప్లకార్డ్స్ తీసుకొని రావద్దు, స్లోగన్స్ ఇవ్వద్దు, పొరపాట్లు అట్టు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని చాలా స్పష్టంగా రూల్స్ బుక్లో పెట్టి నిన్న మీరు చేసింది అధ్యక్ష. ఏం చేశారు మీరు? సభలో మీరు కానీ మీ నాయకుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు సభలో చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని అమలు చేశారు అధ్యక్ష? సభ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు వాళ్ళు. హౌస్ ప్రివిలేజ్ మొత్తం పక్కదో పట్టించింది వాళ్ళు. ఒకటి కాదు, రెండు కాదు, 3 ఎకరాల భూమి బరాబర్ ఇస్తామని చెప్పారు దళితులు, గిరిజనులకు. ఇచ్చారా? ఈ సభలోనే కదా చెప్పింది వాళ్ళు. ఈ సభలోనే కదా అధ్యక్ష చెప్పింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పారు. ఇచ్చారా అధ్యక్ష? ఉద్యోగాలన్నీ పూర్తి చేస్తా బరాబర్ అన్నారు. చేశారా? 2 భిన్నమైనటువంటి డైలాగ్స్ నేను వినిపించగలను అధ్యక్ష. బరాబర్ ఉద్యోగాలు ఇస్తాం అన్నది ఒకటి, ప్రభుత్వంలో ఏడున్నాయి ఉద్యోగాలు యాడ తీసుకొచ్చి ఇస్తామని అడిగింది ఇక్కడ నుంచే. సభ నిబంధనలు నియమాల గురించి ప్రివిలేజెస్ గురించి వారు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? వారు ఏమన్నారు? ఏదో ప్రివిలేజ్ ఇచ్చారట. ఎందుకు? సభ జరిగేటప్పుడట సభలో ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నీ బయట మాట్లాడకూడదు కదా. మీరు ఎట్లా మాట్లాడతారు? ఏం అధ్యక్ష నేను మాట్లాడింది ఏంటి? మీరు తప్పుడు సమాచారం ఈ రాష్ట్రానికి అప్పుల పైన ఇస్తా ఉంటే ఆ అప్పులకు సంబంధించి ప్రజలకు తెలియాలని చెప్పి 7,11,000 పైన ఉన్నటువంటి అప్పుల లెక్కలు బరాబరుగా చెప్తూ ఆ అప్పులు తీసే క్రమంలో మీరు చేసిన 66,000 కోట్ల అప్పుల్ని మేము తీర్చామని చెప్తూ అట్లాగే రైతులకు ఇంకో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఆపు ఇచ్చామని అన్నప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగాడు, అయ్యా రైతులకు భూమి ఉన్నటువంటి వాళ్ళు అందరికి ఇస్తున్నారు, బాగానే ఉంది, మరి అసలు మా భూమి లేని మా నిరుపేద ప్రజల కూలీలకు కూడా మీరు అప్పుడేదో ఇచ్చారు కదా అని ఇస్తా అన్నారా? 12,000 ఇస్తారంటే ఎస్ అవి కూడా ఇస్తామని అన్నాం. భూమి లేని నిరుపేద కూలీలకి 12,000 కూడా ఇస్తాము. అది ఒక జర్నలిస్ట్ అడిగిన దాని మీద ఇస్తామని చెప్పిన దాన్ని అది ప్రివిలేజ్ మోషన్. నిరుపేద కూలీలకి 12,000 మేము ఇస్తామని చెప్పినట్టు మాటను ఇస్తామంటే నీకేమైనా ఇబ్బందా? కూలీలకి ఇయ్యొద్దా? ఏంది ఈ భూస్వాముల మనస్తత్వం? ఏంటా ఇబ్బంది? ఏం ఇబ్బంది అంటే దానికంటే ప్రివిలేజ్ మోషన్ ఇస్తారట. రైతు కూలీలకి 12,000 ఇస్తారా అని ఒక జర్నలిస్టు అడిగితే ఇస్తామని అన్నాం. అది ప్రివిలేజ్ మోషన్. రైతు కూలీలకు ఇస్తా అంటే ప్రివిలేజ్ మోషన్. ఇదెక్కడ ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష? ఇదెక్కడ ఉల్లంఘన? ఏ ఉల్లంఘన? రైట్. ఇంకోటి చెప్పారు, 7,11,000 పైన రుణం ఉంది అని తప్పుడు చెప్తున్నారు. మొత్తం తప్పులు చెప్పిందే మీరు కదా. 10 సంవత్సరాల పాలనలో తప్పు చెప్తుంది. 10 సంవత్సరాల పాలనలో తప్పు చెప్పినందుకే 6 నెలలకోసారి మర్చిపోతుంది అధ్యక్ష. వీళ్ళకి 6 నెలలకోసారి ఎందుకు పోతుంది నాకు అర్థం కావట్లే. ఆ సాధారణ ఎన్నికలప్పుడేమో ప్రజలు మొత్తం 6 నెలల క్రితం డిసెంబర్లో మొత్తం వాళ్ళని పంపించారు 2023. అది అయిపోయిన 6 నెలలకి పార్లమెంట్ ఎన్నికలు వస్తే డిపాజిట్ గలం చేసేసారు ప్రజలు. 6 నెలల తర్వాత మళ్ళీ అసలు ఇది ఏందో వాళ్ళకి ఆలోచన పోయిందేమో, అసలు రాష్ట్ర ప్రజలు అన్ని తప్పుదోలు పట్టించారు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? ఇవన్నీ ప్రజలు ఇంత తిరస్కరిస్తూ ఉంటే ప్రజల కోసం పనిచేసే మా పైనట ప్రివిలేజ్ మోషన్ అంట. ఎట్లా అధ్యక్ష? మీరు అడిగారు అప్పులు ఎన్ని ఉన్నాయని, చాలా స్పష్టంగా మేమేం దాచుకోలేదు.
అధ్యక్ష అప్పులు తీసుకునే ప్రతిదీ ఆర్బీఐ ద్వారా బ్యాంకు ద్వారా నిక్కచ్చిగా స్పష్టంగా ఉంటుంది అధ్యక్ష. ఆ స్పష్టంగా ఉన్న కాగితాన్ని వాళ్ళ మేము దాయలే. వాళ్ళు ప్రతి సందర్భంలో 7 లక్షల పైన అప్పు ఉందనేది ఏది మీరు కార్పొరేషన్ ఇచ్చిన గ్యారంటీస్ వాటిని ఎప్పుడు కలిపి చెప్పలే. కానీ వాళ్ళు మేము చెప్పామే, దాచుకోలేదు కదా. మీలాగా సభను తప్పుదో పట్టించే మీరు ఎప్పుడు చెప్పలేదు. 7 లక్షల పైబడి ఉన్న మాట దాచిపెట్టారు మీరు. మేము ఇవాళ దాయాలని నువ్వు ప్రశ్న అడిగితే స్పష్టంగా ప్రశ్న సమాధానం చెప్పాం. దీనిపైన చర్చ కావాలన్న ఫైన్ రెడీ మేము. సార్ వన్ మినిట్ హరీష్ రావు గారు, మీరు అడిగిన ప్రశ్నకు కరెక్ట్గా మీరు అడిగితే ఈ డైవర్షన్స్ కావు. ఈ డైవర్షన్స్ అయితే 1 అవర్ లోపల నీకు 10 క్వశ్చన్స్ ఏడాగా కంప్లీట్ అవుతాయి. దయచేసి మీరు వేరే దానికి పోకుండా క్వశ్చన్కు సంబంధిత ప్రశ్నలే అడగండి. మీరు దయచేసి ప్లీజ్. హరీష్ రావు గారు. స్పీకర్ సార్, మాకు మాత్రమే నీతులు చెప్తారు, అటువైపు ఎందుకు చెప్పారు సార్? అదే మీరు ఇప్పుడు వారు మొత్తం రాజకీయ ఉపన్యాసం చేయొచ్చు, రాజకీయం అంతా మాట్లాడొచ్చు. నేను ఐ వాజ్ కన్ఫైన్డ్ టు ద సబ్జెక్ట్ సార్. నేను డీవియేట్ కాలేదు. దయచేసి మీరు మా హక్కులను కాపాడాలి సార్. వికారాబాద్ ప్రజలు కూడా చూస్తున్నారు సార్, మా హక్కులు కాపాడాలి సార్. మీరు ఇక్కడ స్టార్ట్ అయితే అధ్యక్ష, స్పీకర్ సార్, మీరు ఒక విషయాన్ని క్లారిఫై చేయాలి. ఆ రకంగా శాసించడం కరెక్ట్ కాదు సార్. అధ్యక్ష, నాకు హరీష్ రావు గారి మీద చాలా హరీష్ రావు గారి మీద చాలా గౌరవం ఉంది అధ్యక్ష. వారు సీనియర్ సభ్యులు, గతంలో 10 ఏళ్ళు ఉన్నారు, అంతకుముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష. వారు మాట్లాడితే పదే అసలు సభాపతి అన్నా సభా స్థానం అన్నా గౌరవం లేకుండా వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా అధ్యక్ష? నిన్న అధ్యక్ష నేను చూశాను, బీఎస్సీ సమావేశం జరిగేటప్పుడు అధ్యక్ష వీళ్ళు చేసింది ఏంది? బీఎస్సీ సమావేశం జరిగేటప్పుడు నిన్న కూడా నిరసన చెప్పిపోయారు అధ్యక్ష. నేను అందుకే చెప్తాను, బీఎస్సీ సమావేశం జరుగుతూ ఉంది. 10 ఏళ్ళు బీఎస్సీలో ఏం చేసావు అధ్యక్ష? మీకు సభకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. ఏం చేసావు అధ్యక్ష? బిజినెస్ సభలో ఏం బిజినెస్ జరగాలనేది అధ్యక్ష సభలో ఏం బిజినెస్ జరగాలో, ఎన్ని రోజులు జరగాలనేది పైన సభాపతి స్థానంలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అక్కడ కూర్చునేవాళ్ళు, అవతల నుంచి మీరు వచ్చేవాళ్ళు, యువతల నుంచి సిఎల్పి నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా నేను కూడా ఆ బీఎస్సీ మీటింగ్లో ఉన్నాను. ప్రతి సందర్భంలో ప్రభుత్వ పరంగా ముందుగా ప్రతిపక్షాలు అడిగి మీరేం చెప్పాలనుకుంటున్నారు, ఎన్ని రోజులు కావాలి మేము చెప్పేవాళ్ళం. చెప్పి ఈ అంశాలన్నీ తీసుకోవాలి, ఇన్ని రోజులు కావాలంటే సరే. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు కానీ లేకపోతే వారి తరఫున హరీష్ రావు గారు కానీ వచ్చేవాళ్ళు. వచ్చి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అధ్యక్ష? రైట్, చాలా సంతోషం, మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు ఏ అంశాలు తీసుకోవాలనుకుంటున్నారో అంశాలన్నింటినీ గౌరవ సభాపతి గారికి ఇవ్వండి, ఎన్ని రోజులు నడపాలనుకుంటున్నారో అన్ని రోజులు కూడా రాసివ్వండి, మేము కూడా అంశాలన్నీ రాసిస్తాం. మిగతా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు అందరూ వారికి ఇచ్చిన తర్వాత వారు పరిశీలన చేసి ఏ అంశాలు తీసుకోవాలి, ఎన్ని రోజులు నడపాలని నిర్ణయం చేస్తారో సభాపతి గారికి ఒప్పచెప్దామని లేచి వచ్చేవాళ్ళం. లేదు నేను ఎక్కడ చెప్పాలంటే లేదు, అట్లా కరెక్ట్ కాదు, సభాపతి గారు రాసిచ్చాం, వారే నిర్ణయం చేస్తారు, మనం అంతా సభ వారు చెప్పినట్టు నడవాలని ఫైన్ అని చెప్పి 10 ఏళ్ళు అదే నడిపాం అధ్యక్ష. కానీ నిన్న మాత్రం ప్రసాద్ కుమార్ గారు సభాపతి స్థానంలో ఉంది, మేము కూడా అదే ప్రొసీజర్ని ఫాలో అవుదాం, మీరు రాసి ఇవ్వండి మేము రాసిస్తామని అంటే లేదు ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు సభాపతి గారు నిర్ణయం చేయడానికి లేదు, మీరు ఇప్పుడే చెప్పాలను. అధ్యక్ష, సభాపతి స్థానం అప్పుడు అదే ఇప్పుడు అదే. అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు. సభాపతి స్థానం ఏం మారలేదు అధ్యక్ష, మనుషులు మాత్రమే మారారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఏ నిబంధనలు అయితే పాటిస్తున్నామో ప్రసాద్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా అదే నిబంధనలు పాటించాలి కదా. ఎందుకు మీరు దాన్ని వదిలేసి లేచి బీఎస్సీలో సభాపతిని మొత్తం అందరిని అవమానించేటట్టు కాగితాలు పడేసి బయటకు వెళ్తారు అధ్యక్ష? ఇదేనా సభాపతి స్థానానికి మీరు ఇచ్చే గౌరవం? ఏం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ కాదా? మనం 10 ఏళ్ళు పాటించింది మనం ఎందుకు పాటించట్లే? వీళ్ళు మాట్లాడితే లేచి సభాపతి మీద అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. సభాపతి మీరు పదే బతిలాడారు అధ్యక్ష. కూర్చోండి దయచేసి ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని రావటం కరెక్ట్ కాదు. అవన్నీ మా మార్షల్స్కి హ్యాండ్ ఓవర్ చేయండి.
నా దగ్గర తీసుకొని వస్తారంటే హ్యాండ్ ఓవర్ చేయకపోగా ఆ కాగితాలన్నీ పట్టుకొని ఏడుకొచ్చేది ఆ సభాపతి స్థానం మీద ఎగరటానికి పోతా ఉన్నారు హరీష్ రావు గారు. ఎక్కడ నియమం అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. సభాపతి స్థానంలో ఉన్నటువంటి మిమ్మల్ని సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ గౌరవించాల్సిందే, సభ నిబంధనల నియమాల ప్రకారం నడుచుకోవాల్సిందే. మేము ఈ నిబంధనలకు అతీతంగా మేము రాచరిక వ్యవస్థలో మేము పోతాం, మేము శాసించినట్టే సభ నడవాలంటే కుదరదు అధ్యక్ష. అది కరెక్ట్ కాదు. దీనికి ఒక రూల్స్ బుక్ ఉంది, ఆ బుక్ ప్రకారం నడవాల్సింది. హరీష్ రావు గారు, మీరు మాట్లాడుతూ వికారాబాద్ ప్రజలు చూస్తున్నారు అన్నారు. వికారాబాద్ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలంతా చూస్తున్నారు. ఒక్క వికారాబాదే కాదు. దయచేసి ప్లీజ్ సార్, ఇప్పుడు ఒక విషయం, అవును, ఈ సభ జరుగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు, సిద్దిపేట ప్రజలు, వికారాబాద్ ప్రజలు, దేశ ప్రజలు అందరూ చూస్తున్నారు. సభలో జరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. రైట్. అధ్యక్ష, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, గతంలో సభ ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరిగింది అని ఒక్క నిమిషం. ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్. డిప్యూటీ సీఎం, అదే సారీ, సీఎం అవుతారేమో ఫ్యూచర్లో, మంచిదే కదా. వి వాంట్ హిమ్ టు బికమ్ ఏ సీఎం. అయితే అధ్యక్ష గారు, మీరు మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ అన్నారు. డిప్యూటీ స్పీకర్ కాదు, డిప్యూటీ సీఎం అని. ఓకే, గౌరవ డిప్యూటీ సీఎం గారు, ఇంతకుముందు వారు డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినారు. మాకు పాత మిత్రబంధం ఉంది వారికి నాకు. అయితే అధ్యక్ష గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, డిప్యూటీ సీఎం గారు గతంలో ఇప్పుడు ఉన్న రూల్స్ గురించి మాట్లాడారు. ఐఎమ్ కోటింగ్ రూల్స్ బుక్ సార్, అసెంబ్లీ రూల్స్ బుక్, పేజ్ నంబర్ 86, పారాగ్రాఫ్ నంబర్ 232(2), పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గురించి. ద కమిటీ షెల్ హ్యావ్ ద పవర్ టు ఇండికేట్ ఇన్ ద ప్రపోజ్డ్ టైమ్ టేబుల్ ద డిఫరెంట్ అవర్స్ ఎట్ విచ్ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ బిల్స్ అండ్ అదర్ బిజినెస్ షెల్ బి కంప్లీటెడ్. అంటే బిఏసి కమిటీకి పవర్ ఉంది. షెల్, అక్కడ ఏమన్నది, షెల్ హ్యావ్ ద పవర్ అని స్పష్టంగా చెప్పిండ్రు. బిఏసిలో ఏ బిల్లులు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలని చర్చించిన తర్వాతనే పెట్టాలని రూల్స్ బుక్ చెప్తుంది. నిన్న నేను రూమ్ లో కూడా మీ ముందు చెప్పింది కూడా నేను, సార్ బిల్లులు మాకు బీఏసీలో చర్చించకుండానే 2 బిల్లులు సభలో ప్రవేశపెట్టారు, ఇది తప్పు అని నేను రూల్స్ బుక్ ఆధారంగా మాట్లాడినా. నేను రూల్ మాట్లాడినా కానీ బట్టి గారేమో లేని ఆవేశం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులు బయటపడుతున్నాయని చెప్పి సభను తప్పుదో పట్టించడానికి వారు ఉపన్యాసం చేశారు. నేను ఉపన్యాసంలోకి పోను, నేను అప్పుల గురించే మాట్లాడతాను. గౌరవ బట్టి విక్రమార్క గారు చెప్పిన లెక్క ప్రకారంగా 1,27,208 కోట్ల రూపాయలు ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేసింది. 1,27,000 అంటే 5 ఏళ్లలో లెక్క పెడితే ఇది 6,36,000 కోట్లు అవుతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4,17,000 అయితే మీరు 5 ఏళ్లలోనే ఈ రోజు 6,36,000 చేయబోతున్నారు. తర్వాత ఇంకొక విషయం నేను మీకు ద్వారా క్లారిఫై చేయాలనుకుంటున్నా. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, మేము ప్రివిలేజ్ మోషన్ దేని మీద ఇచ్చామో మీరు క్లారిఫై చేయాలి. దాదాపు 20 మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం మీ దగ్గరికి వచ్చి మేము ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ దేని మీద అధ్యక్ష మీరే చెప్పాలి. వారేదో నేను మధురలో మాట్లాడిన దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినామని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది వాస్తవ అప్పులు 4,17 అయితే 7 లక్షల కోట్లు అని చెప్పి వీళ్ళు సభను తప్పుదో పట్టించారు. పోయిన బడ్జెట్ స్పీచ్ లో తప్పుడు ఫిగర్ చెప్పారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి మీద మీకు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. కానీ వారు ఇప్పటిదాకా ఏం మాట్లాడినరు, లేని ఆవేశం తెచ్చుకొని వ్యవసాయ కూలీలకు ఇయ్యద్దా, మీరు దాని మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా అన్నారు. తొందరగా ఈమనే మేము అడుగుతున్నాం. వ్యవసాయ కూలీలే కాదు 6 గ్యారంటీలు అమలు చేయండి. మొదటి శాసనసభలో చట్టబద్ధత తెస్తా అన్నారు, చట్టబద్ధత తేండి అని మేము అడుగుతా ఉన్నాం. అయితే అధ్యక్ష మీ ద్వారా మళ్ళీ నేను కోరుతున్నా, నేను బట్టి గారి సవాల్ను స్వీకరిస్తున్నా. ప్రివిలేజ్ మోషన్ అప్పుల మీద తప్పుడు ప్రచారం మీద మీకు ఇచ్చాము, దాన్ని ఈ శాసనసభలోనే అలో చేయండి. వీలైతే సభా కార్యక్రమాలు సస్పెండ్ చేసి ఇప్పుడే దాని మీద చర్చ పెట్టినా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదు మీ కన్వీనియన్స్ ప్రకారంగా ఈ సమావేశాలు ముగిసే లోపు అప్పుల మీద మీరు చర్చ పెట్టండి. వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి మా ప్రివిలేజ్ మోషన్ ను మీరు అలో చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, గౌరవ సభ్యులు సాధ్యమైనంత వరకు సభను తప్పుదోవ పట్టించడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పదే
సరే హరీష్ రావు గారు చెప్పారంటే రాజకీయం కోసం చెప్తా ఉన్నారు అనుకోవచ్చు. మరి ఆయన వారి వెనక ఉన్నటువంటి అంతకుముందు మంత్రిగా లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రిగా చేశారు, వారైతే సత్యదూరమైన మాటలు మాట్లాడరని నేను అనుకున్నాను. కానీ వారు కూడా అట్లాగే చెప్తా ఉన్నారు. చాలా పెండింగ్లు ఉన్నాయి, మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారు, మీరు 1,00,000 కోట్లు అప్పు చేసి బిల్లులు క్లియర్ చేయట్లేదు అంటున్నారు. 1,00,000 కోట్లు మేము చేయలేను, నేను చెప్పేది వినండి. మీ మీద గౌరవంతోనే చెప్తా ఉన్నాను, మీరు అడిగారు కాబట్టి అన్నీ చెప్తాను, లేకపోతే చెప్పేవాడిని కూడా. 1,00,000 కోట్లు మేము చేయలేదు అధ్యక్ష. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను క్లియర్గా, 52,000 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది. దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చాం అధ్యక్ష. వీరు చేసిన అప్పుకి ప్రిన్సిపల్ అమౌంట్, వారు తీసుకొచ్చిన అప్పు ప్రిన్సిపల్ అమౌంట్కి ఆ వడ్డీకి కలిపి 66,000 కోట్లు మేము ఈ 10-11 నెలల్లో కట్టాము అధ్యక్ష. ఒకసారి ఆలోచన చేయండి, ఈ రాష్ట్ర విభజన జరిగినప్పుడు సంవత్సరం మొత్తానికి అప్పులు, ప్రిన్సిపల్ అమౌంట్, లేకపోతే ఇంట్రెస్ట్ అన్నీ కలిపి సంవత్సరం మొత్తానికి 6,400 కోట్లే ఎంత ఉండే కట్టడానికి. అటువంటిది ఈ 11 నెలల్లో ఈ 10 ఏళ్ళు వీళ్ళ పరిపాలన వల్ల సంవత్సరానికి 6,400 కోట్లు కట్టేదాన్ని మేము 66,000 కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దుస్థితి తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏం చేయాలా? ఇంకా ఇన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఎట్లా? ఇంకో మాట చెప్తా ఉన్నారు అధ్యక్ష, చాలా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఎస్, బిల్లులు ఎవరు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష? ఒకటా రెండా అధ్యక్ష? 40,000 కోట్ల రూపాయలు, 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే మీరు తెచ్చిన అప్పులకి వడ్డీ అసలు 66,000 కోట్లు ఆ అప్పుకి డబ్బులు కడుతూ మీరు ఈ పెట్టిపోయిన 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ కూడా డబ్బులు కట్టుకుంటూ వస్తా ఉన్నాం. అర్థమైంది? ఆ అప్పు వడ్డీ 66,000 కోట్లు ఆడగట్టాము. ఇక్కడ అధ్యక్ష ఈ 66,000 కోట్లు ఆడ బ్యాంక్ కడుతూనే వీళ్ళు పెండింగ్ పెట్టిన 40,000 కోట్ల బకాయిలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి, వాటికి ఇప్పటికీ 14,000 కోట్ల రూపాయలు ఆ బిల్లులు కూడా తీర్చుకుంటూ వస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి. 40,000 కోట్ల నుంచి 28,000 కోట్లు తీసుకొచ్చాం దాన్ని. మీరు 10 ఏళ్ళు మురగబెట్టిపోతే 11 నెలల్లో మేమంత క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది ఎవరైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవడైనా ఆలోచన చేస్తారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఈ ఎఫ్ఆర్బిఎం వాటి గురించి అధ్యక్ష, సివిల్ సప్లైస్ కూడా అధ్యక్ష చివరికి ప్రతి గింజ మేము డబ్బులు పెట్టుకుంటున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు. లేదా అధ్యక్ష, సివిల్ సప్లైస్ బకాయిలు కూడా 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. పాపం మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఆ సివిల్ సప్లైస్లో బకాయిలు ఎట్లా తీర్చాలా, అక్కడ వీళ్ళు కనీసం బ్యాంక్ గ్యారంటీ కూడా లేకుండా తీసుకోకుండా కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించిన ప్యాడీని ఆడ ఆ మిల్లర్ల దగ్గర పెట్టిపోతే ఆడబడితే ఆడ పెట్టిపోయారు అధ్యక్ష. దాన్ని క్లియర్ చేయలేదు, అమ్మలేదు, లేకపోతే ఎఫ్సీఐకి లేదు, లేకపోతే ఆ డబ్బులు మళ్ళీ సివిల్ సప్లైస్ ద్వారా రియలైజ్ చేసి ఇవ్వలేదు. పాపం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి రోజువారీ దాని మీద కంటిన్యూస్గా రివ్యూ చేసుకుంటూ ఇప్పటికీ దాంట్లో రియలైజేషను ఆ బకాయిలు అక్కడి నుంచి ఇక్కడి నుంచి రావాల్సిన 11,000 తీసుకొచ్చారు. అక్కడ మీరు వదిలేసిపోయినటువంటి ఆ ప్యాడీని వారు ఆక్షన్ చేసి రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తా ఉన్నారు. ఆ సివిల్ సప్లైస్ కూడా గాలికి వదిలేసిపోతే మీరు వారిని దాన్ని ప్రక్షాళన చేసి స్ట్రీమ్లైన్ చేసి ఇవాళ ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొనటమే కాదు అధ్యక్ష, కొన్నదానికి 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తా ఉన్నారు వారు. ఎవరైనా ఇచ్చారా మీరు మీ జీవితంలో 10 ఏళ్లలో? ఏమనండి, కొనుగోలు చేస్తే అధ్యక్ష కొనుగోలు వాళ్ళు చెప్పిన లెక్కల అదే కార్పొరేషన్స్ గురించి కూడా చెప్పారు వాళ్ళు. అందుకే అన్న అధ్యక్ష, కార్పొరేషన్ ఎప్పుడైనా వాళ్ళ జీవితంలో 3 రోజుల్లో డబ్బులు ఇచ్చారు అధ్యక్ష?
అరే పాపం వాళ్ళు కళ్ళాల్లో కొనుగోలు చేసి మిల్లు పోతే డబ్బులు రాక నెలల తరబడి తిరిగేటువంటి రోజులు మేము చూసాం. ఇవాళ కొనుగోలు చేయటం ఒకటే కాదు అధ్యక్ష, వాళ్ళ డబ్బులు ఇటమే కాదు, చివరికి సన్నాలకి క్వింటాకి 500 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆ 500 కూడా 3 రోజులు ఇస్తా ఉన్నారు. నాకు నిన్న అధ్యక్ష మా ఊరు నుంచి చిట్టిబాబు అని ఒక రైతు నాకు మెసేజ్ పెట్టాడు అధ్యక్ష, సార్ ఈ సివిల్ సప్లై శాఖ ద్వారా సన్నాలు అమ్ముకుంటే నాకు ఎకరానికి 15,000 రూపాయలు అదనంగా నాకు అకౌంట్ వచ్చిందని వారు మెసేజ్ పెట్టారు అధ్యక్ష. నిజంగా ఇటువంటి రైతులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాలకి 500 రూపాయలు బోనస్ ఇస్తా ఉంటే సివిల్ సప్లై శాఖ ద్వారా ఆనందపడతా ఉన్నారు. మీరేమో సివిల్ సప్లైస్ ద్వారా అప్పులు చేసుకొచ్చి బకాయిలు పెట్టి వాడి డబ్బులు ఇవ్వకుండా ఈరిలు డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం మీద పెండింగ్ పెట్టిపోతుంది అధ్యక్ష. ఇంకోటి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు? ఇంకో అనుమతితోనే డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు. నా అనుమతితోనే డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎక్కడ? పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఎందుకు? నా అనుమతితోనే మాట్లాడుతున్నాడు. మాట్లాడేవాడి అధ్యక్ష, మాట్లాడేవాడిని మీకు అవకాశం ఇస్తా. మాట్లాడే ఎనర్జీ శాఖ ఉచితంగా ఇచ్చేటువంటి ఎనర్జీ శాఖ అధ్యక్ష మాట్లాడితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ఆలోచనతో 2004లో మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగాలనే ఉచిత కరెంట్ ఇచ్చి పేటెంట్తో వాళ్ళంతా మేము ఎప్పటికప్పుడు డబ్బులు కట్టుకుంటూ ఆ ప్రభుత్వాలు వస్తే వీళ్ళేం చేశారు అధ్యక్ష? వీళ్ళేం చేశారు? ఉచిత కరెంటు మేము ఇస్తున్నామని వీళ్ళేదో డాంబికాలు పోయి ఏమైనా డబ్బులు కట్టారా? డిస్కౌంట్ కంటే డబ్బులు కట్టలేదు అధ్యక్ష. వాళ్ళకు 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. అసలు అధ్యక్ష ఏనండి, మేము చేస్తున్నాం ఈరోజు ప్రతి నెల టెన్షన్గా ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు డిస్కమ్లకి ఎనర్జీ శాఖకు సంబంధించి రైతులకి ఇచ్చే సబ్సిడీ డబ్బులు మేము కట్టాం. అంతేకాదు ఉచితంగా మేము ఇచ్చాము. రైతులు పంట బండి ఉచితంగా యాడిచ్చారు? మీరు ఇచ్చారా? ఇవ్వటం అంటే మీరు డబ్బులు కడితే కదా ప్రభుత్వం నుంచి, ఇవ్వలేదు కదా ఉచితంగా. ఆ పెండింగ్ పెట్టి మా మీద పెట్టిపోయారు. వచ్చిన తర్వాత మళ్ళీ మేమే కట్టాం. అంటే మీ 10 ఏళ్ళు ఉచితంగా కరెంట్ అని చెప్పిన దాన్ని కూడా మేమే బిల్లులు కడతా ఉన్నాం. అంటే మేము ఇచ్చినట్టే అది కూడా. ఇవాళ కూడా మేము ప్రతి నెల వాళ్ళ డబ్బులు కడతా ఉన్నాం, ఎక్కడ పెండింగ్ ఉంచట్లేదు. అంతేకాదు అధ్యక్ష, రైతులతో పాటు ఉచితంగా 200 యూనిట్లు ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం అధ్యక్ష. అదొకటే కాదు, ఇండస్ట్రీకి 3,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. బకాయిలు అన్నారు కదా, నేను చెప్తా ఉన్నాను, మీరు ఇండస్ట్రీకి బకాయిలు పెట్టిపోయారు అధ్యక్ష. చివరికి విద్యార్థులు తినేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న హాస్టల్ బిల్స్ కూడా అధ్యక్ష, భోజనాలు పెట్టేదానికి కూడా బకాయిలు పెట్టిపోయారు. డబ్బులు ఇవ్వలేదు. పోనీ ఏమన్నా డబ్బులు పెంచారు, అది భారమైంది ఇవ్వలేకపోయినట్టు అది కాదు అధ్యక్ష. 10 ఏళ్ళు రాష్ట్రంలో అన్ని రకాల ధరలు పెరిగినప్పటికి కూడా కాంట్రాక్టులకి వాళ్ళకి మాత్రం ప్రతి సంవత్సరం లెక్క కట్టి ఆ ఎస్కలేషన్ రేట్లు ఇచ్చారు అధ్యక్ష. కానీ మధ్యాహ్నం పూట పేదవాళ్ళు తినడానికి వచ్చేదాని లెక్కలు మాత్రం ఈ 10 ఏళ్ళు ఎప్పుడు లెక్కలు కట్టలే. ఆ ధరలకు అనుగుణంగా ఛార్జీలు పెంచకుండా వదిలేసి పోతే మీరు ఇచ్చినటువంటి ధరలకి సరైన సరుకులు రాక, ఆ డబ్బులు సరిపోగా, ఆ కాంట్రాక్టర్ ఏదో పెట్టాలి కాబట్టి ఇచ్చిన డబ్బులకు సరిపోయే కూరగాయలు లేక వదిలేసిన కూరగాయల్లో పనికిరాని కోడిగుడ్లలో లేకపోతే ఆ బియ్యం ఇవి తీసుకొచ్చి వండి పెడితే ఆ దెబ్బకి వాళ్ళ పాప అనారోగ్యానికి గురైన పేద విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే మేము ఆలోచన చేసాం.